తిరిగి ఆ? ఉమ్. నీ పేరు రాకపోయా నీకు ఏమన్నా ఇజ్జత్ ఉన్నదా మా ఉన్నది ఎవరైనా అన్నారా ఇంటికాడ? ఏమంటది మీ భార్య ఏమంటది అయితే నువ్వు ఇన్ని రోజుల బట్టి కాంగ్రెస్ పార్టీలో తిరిగినావు నీకు రాలే ఇంకోలో తిరిగినోనికి రాల్సిందంటదారా? ఎవరైనా అంటనే ఉంటారు ఇంటికాడ అనరా? ఇప్పుడు ఆయన మన రేవంత్ సార్ చెప్పలేదు అప్పుడు, అరే మీకు పిల్లలు ఉన్నారు, అరే మీ ఇంటికాడ వాళ్ళు అనరా నువ్వు రేయింబవళ్ళు తిరుగుతాను, తిండి తిప్పలు లేకుండా తిరుగుతాను, మీకంటూ ఒకటి అది ఉండాలి కదా గుర్తింపు అది అని ఆయన అనలేదా? అన్నాడు. మరి ఇక్కడనే మన క్యాంప్ ఆఫీస్లే ఆయన. అదే ఇక విషయం ఏంటంటే 26వ తారీఖు ఎల్లుండి తెలుస్తుందిరా ఎవరికి వస్తానే ఎవరికి పోతానే అనేది ఎల్లుండి తెలుస్తుంది. సాయంత్రం వచ్చే ఎమ్మెల్యే 5 గంటలకు వచ్చింది. కానీ ఇప్పుడు ఏమన్నా మాట్లాడేది ఉన్నదా సార్ తోటి? ఏమన్నా సమన్వయం చేస్తాడా అందరినీ? ఏం లేదా? రాలే మరి రేపు ఏమైనా ఉంటుందా ఉండదా అనేది సాయంత్రం తెలుస్తుంది. అన్న మాట్లాడేది ఉంటుందా? కూర్చోవాలి. ఇప్పటికే అంత గరం అవుతారు ఒక్కొక్కడు, ఆగమం అవుతారు. ఆయన కూర్చొని ఏదన్నా ఒకటి చేసుకొని మరి కార్యకర్తలు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది, పదవులు లేవా, బొత్తు లేదా, ఏది లేదా, ఎక్కడికన్నా పోయినప్పుడు అన్నా ఖర్చు లేదా, ఏది లేదా, జీవాన్ని ఇవ్వకపోతే వాడన్నా ఊరుకుంటాడా? తిరుగుతాడా? ఇంకోసారి ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ అయినా మళ్ళీ వీళ్ళతోటే పనే. అందుకే ఎలక్షన్ల ముందే నామినేటెడ్ పదవులు కార్యకర్తలకు ఇవ్వాలని అంటారు రేవంత్ రెడ్డి. మరి కాదే మరి ఈ పదవులు లేదా, బొత్తు ఏది లేదా, ఖర్చు మీటింగ్ పోయినా పెట్రోల్ మనదేనే, తిండి మనదేనే, అన్ని పెట్టుకొని పోతే ఇప్పుడు ఇన్ని రోజులు చేసిండు. ఈ పథకాలన్నీ ఇవ్వకపోతే వాడు ఎట్లా తిరుగుతాడు? వాడు వీడే నెక్స్ట్ ఇప్పుడు నువ్వే అనబడుతుంది కార్యకర్తలే లొల్లి పెడతాడు అదేనంటే ఇక బయట కూడా ఎంత లొల్లి పెడతాడు? అదే అంత అసలు ఇప్పుడు మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, అరే మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు, అరే మనం చెప్తే ఓటేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు. అరే నీకే దిక్కులేదు నువ్వు మాకు చెప్తాను అదేనా అంటారు. వాళ్ళ దగ్గర పోయి ఎట్లా అడుగుతుంది? అదే ఇప్పుడు అదే పబ్లిక్ ఆ పబ్లిక్ దగ్గర వాయిస్ రాకుండానే మన సీఎం సార్ ఏదైనా కూడా చేస్తాడు. తొందరపడద్దు కార్యకర్తలు, మనమే కార్యకర్తలను తొందరపడితే ప్రజలలో ఈయన సమన్వయం చేయాలి కదా. అరే బాబు ఇట్లా ఉంటే పరిస్థితి అది అని ఈయన చెప్పాలి కదా, సార్ చెప్పాలి కదా. మీటింగ్ అరేంజ్ చేసుకోవాలి, నియోజకవర్గాల వారిగా చేసుకోనన్నా పెట్టాలి, ఇట్లా చేయండి ఇట్లా చెప్పండి అది అని చెప్పాలి. వారి వరకు గ్రామ సభలు వార్డు సభలు అయిపోయినాయి కదా, రేపు పెడతాడు. మీకు విషయం తెలుసా? వాడు టీఆర్ఎస్ వాడు వీళ్ళు వెళ్ళి పెడతా అంటే మనోళ్ళే ఎవడు చెప్తలే, ఎవడు నోరు ఎత్తలేడు తెలుసా, నోరు మీద ఎత్తలేరు. మరి 10 సంవత్సరాలు ఏం చేసినావు అది అని కూడా అడిగేటోడే వెళ్ళలే. ఇంకేం చేస్తావు ఇక? అది కూడా అడుగుతలేరా కాంగ్రెస్ కార్యకర్త? మరి ఏం చేస్తావు ఇక? గట్లున్నది వ్యవస్థ. ఇప్పుడు మనమన్నా ఇస్తాం కదా, మనం ఇచ్చేది ప్రివ్యాజ్. అదే మనం సంవత్సరంలో ఇస్తాను, అది ఓకే, మనది 100% మనది ఓకే. మనం సంవత్సరంలో చేసినాం, వాళ్ళు 10 ఏళ్ళలో చేయండి సంవత్సరంలో చేసినాయి అదన్నా చెప్పాలి కదా, వాళ్ళకు సమాధానం చెప్పాలి కదా. అవును, పబ్లిక్ తెలియదు, పబ్లిక్ అర్థమవుతుంది, మనం పబ్లిక్ వివరించాలి. వాళ్ళు 10 ఏళ్ళ బట్టి రేషన్ కార్డు అనేది లేదు. నేను చెప్తలేనా, నేను అప్లికేషన్ పెట్టుకోవాలి, మీరు అప్లికేషన్ పెట్టుకున్నాక రాకపోతే అడుగుల్ని అదని చెప్తాను. అట్లా వాళ్ళు పెట్టుకోక ముందుకి అప్లికేషన్ పెట్టుకోకుండా రా అంటే రాదు. అందుకే మన గ్రామ సభలు ఉన్న వార్డు సభలు పెట్టింది అందుకు. ఎవరికి ఏ ఉన్నా కానీ ప్రజలకు తెలియాలనే మనం పెట్టినాం అవి. లేకపోతే టీఆర్ఎస్ లెక్క వాళ్ళకు 10 కార్డులు వస్తే పోయి తీసుకున్నట్టు కాదు, సీక్రెట్ గా. అదే అవును, కార్యకర్తలకే వచ్చేది, వాళ్ళకు 10,000 రూపాయలు వచ్చేది, వాళ్ళ అంత కథ వేరే ఉండేది అప్పుడు. అట్లున్నది కథ. అందరం వాళ్ళకు సీనియర్లకు వాళ్ళు దేవన్నకి ఇట్లా వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పు, ఏంది మరి అందరు కార్యకర్తలు ఆందోళనలు ఉన్నారు, వాళ్ళు రేపటి రోజున మనకు తిరగడానికి కూడా వచ్చేటట్లేరు, చూపలేరు అది అని చెప్పరు. అదే ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి ఇప్పుడే సమన్వయం చేయాలి వాళ్ళను. అందరూ అధైర్యపడతారు, ఏంది ఇన్ని రోజులు పార్టీని పట్టుకొని ఉన్నారు. భయపడద్దు, అధైర్యపడద్దు, ప్రజలకు మనమే ఉంటాం. అరే మన సీఎం గారికి కొద్దిగా అటు వేస్తుండే ఉంటాం కానీ ఇప్పుడు మనకే దిక్కు లేదే. వానికి ఇప్పుడు వానికి వేరే టోన్కి వచ్చే, ఇప్పుడు మనకు రాలేదే. అరే నువ్వు నాకు చెప్తాను వారా అని వాడు అడగడా? అదే అంటారు అది కూడా కొద్దిగా గట్లని అనేది. అందరికి ఒకటేసారి కావాలంటే కాదు, వస్తాంటాయి, తొందరపడద్దు. అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, చూసినావు ప్రోగ్రామ్, అప్పటి నుంచి చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పటి వరకు కూడా ఇప్పుడు ఆన్లైన్ బాపతి ఇప్పుడు మధ్యలో ఆపుడు కాదు, ఇది అందరికి లబ్ధి పొందేదాకా ఆన్లైన్ ఓపెన్ ఉంటది. అట్లయితే పర్వాలేదు మనకు. ఇప్పుడు మనకు ఒక గైడెన్స్ ఇచ్చిందని అంటే అరే మనకు వస్తాయి కదా అని మనకు తెలుస్తుంది.
వాళ్ళకు భరోసా ఇస్తాం అట్లని అనేది. ఇప్పుడు ఆ గైడెన్స్ అనేది 26వ తారీఖు ఆ గైడెన్స్ మన చేతిలోకి వస్తాయి మనం ఏం చేసింది అనేది. అదే 26వ తారీఖు రిలీజ్ చేస్తాను కానీ. ఆ గైడెన్స్ అప్పుడు మనం బలం ప్రజలలో మనం బలం మాట్లాడవచ్చు. మనం గెలిపించినందుకు నీకు ఇది వచ్చింది, నీకు ఇది చేసినాం, మీకు రుణమాఫీకి ఇంత అయింది, నీకు కార్డు ఇప్పించినాం, ఇది చేసినాం ఒక సంవత్సరంలో. అదే అదే అవును. ఆ 9 ఏళ్ళలో వాళ్ళు ఎన్ని లక్షలు మీకు రుణమాఫీ చేసిండ్రు, ఎన్ని కార్డులు మీ ఇంటికి వచ్చినాయి అనేది మనం వ్యతిరేకించవచ్చు. తర్వాత ఇప్పుడు వచ్చినాక కదా మనం అడిగేది కూడా, మన చేతిలో అది లేదు మనం ఎట్లా అడుగుతాం. అదే అన్న ఇప్పుడు నువ్వు తిరుగుతానో, నువ్వు ఎమ్మెల్యే దగ్గర ఉంటానో నీకు తెలుస్తుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఎమ్మెల్యే దగ్గర పోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది. అందుకనే సమయం చేసి మాట్లాడాలి అది అని అంటాను. మాట్లాడాలి మీ బాధ